నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మార్పు అనేది జూలై నెలలో ఎలా ఉండబోతుంది? వాళ్ళకి అర్ధాష్టమ శని ఎళ్ళినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. మనం కామెంట్స్‌లో కూడా పెడుతున్నారు. మీరు బావుందని చెప్తున్నారు. కానీ గ్రహాల రీత్యా వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ జరుగుతున్నట్టుగా వాళ్ళకి రిజల్ట్స్ అయితే వాళ్ళు చూడలేకపోతున్నారు. అసలు ఏంటంటారు వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందంటారు? హరిత గారు మీరు ఈ వృశ్చిక రాశి వాళ్ళ తరపున ఓకే. చాలా నైస్‌గా క్వెషన్స్ అడుగుతున్నారు. నాకు చాలా హ్యాపీ. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను లైఫ్ టు ఎవ్రీడే కాల్స్ అందుతూ ఉంటాయి కదండీ! ఎక్కువ మంది ప్రొఫెషన్‌లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయిందని కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అన్న ఈ ఇది కూడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి వీళ్ళకి. ఒకటి ఈ జులై మంత్ కూడా వీళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదండి. రెండోది మెయిన్ వీళ్ళకి గురువు అంత యోగ్యతనైతే ఇవ్వట్లేదు. గురువు ఎప్పుడైతే యోగ్యతను ఇవ్వరో ప్రొఫెషన్‌లో సరిగ్గా చెయ్యరు. వాళ్ళకి ఏం చెప్తారంటే వీళ్ళకి స్థితి నాశనం, మతి భ్రంశం అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఉన్నది కోల్పోతుంది. మన అందుకని ఉగాది రాశి ఫలాలు ఎవరైనా గనక వృశ్చిక రాశి వాళ్ళు గనక మిస్ అయ్యి ఉంటే మన ఎదురు చేసింది గనక ఇదే ఛానల్‌లో ఉంది. ఒకసారి చూస్తే చాలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అందులో ఎలా ఉంది ఏంటి అనేది. బట్ మేజర్‌గా వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. గురువు వల్ల ధనం వీళ్ళకి సరిగ్గా రాదు. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ జాబ్‌లో వీళ్ళు సరిగ్గా పెర్ఫార్మింగ్ చేయలేరు. అంతేకాకుండా వీళ్ళకున్న జ్ఞానం సరిగ్గా యూజ్ కాదు. ఈ 3 విషయాలు వీళ్ళకి లాక్ అయిపోయి ఉంటాయి. ఇంకేముందండి, జ్ఞానము లేదు, ధనము లేదు, మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేకపోతే ఇంకెలా ఎదుగుతారు? ఒక ప్రొఫెషన్‌లో ఎక్సెల్ అవ్వాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని వీళ్ళకి కొంచెం తటస్థంగా ఉండి గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అయితే మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జులై మంత్ ఎలా ఉందో పోయాక ముందు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక 4 విశిష్టత గల మా రోజులు మనం ఈ మాసంలో ఉన్నాయండి. ఇవి మనకు ఆషాఢ మాసం, కొంచెం పార్షియల్‌గా శ్రావణ మాసం కూడా లాస్ట్ వీక్‌లో కలిసొస్తుంది. ఇందులో ఫస్ట్ ఆషాఢ నవరాత్రులు ఇవి జూన్ 26 నుంచి జులై 4 వరకు జరుగుతుంటాయండి. ఎవరు ఇది చేసుకోవాలంటే నాకొచ్చే కాల్స్‌ని బట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పేదంటే ఎవరైతే భార్యాభర్తలు సీరియస్‌గా గొడవలు పడుతూ ఉంటారో, గొడవలు పడి వీళ్ళు డైవర్స్ దాకా వెళ్ళిపోయి లీగల్ కేసులు నడుస్తూ ఉంటాయి. ఈ లీగల్ కేసులు అవి ముందుకి ఎనికి ఎటు వెళ్ళవండి అవి. ఇటేమో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వీళ్ళకి పెళ్ళిళ్ళు కాదు. వీళ్ళకి ప్రాబ్లమ్ కంటే వీళ్ళకి పేరెంట్స్ బాగా బాధపడుతూ ఉంటారండి. అయ్యో! మా అబ్బాయి పెళ్ళయింది. దాంట్లో అమ్మాయి, అబ్బాయి వీళ్ళు సరిగా ఉండటం అదొక బాధ. దాంతో పాటు ఈ లీగల్ కేసులు ఇవి ఎటు వెళ్తాయో అర్థం కాదు. ఎంతకాలం బాధపడుతుంటారండి. సో, ఇలాంటి వాళ్ళ గురించి ఈ ఆషాఢ నవరాత్రులు గనక, వారాహి నవరాత్రులు చక్కగా భక్తిగా గనక చేసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. రెండోది, ఎవరైతే రియల్ ఎస్టేట్‌లో ఉండి అదే ఫీల్డ్‌లో లాస్ట్ 15, 20 ఇయర్స్ నుంచి గ్రోత్ లేకుండా ఉన్నారో వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అంత యాక్టివ్‌గా లేదు కాబట్టి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. మూడోది వ్యవసాయం, అగ్రికల్చర్ రిలేటెడ్ పీపుల్ ఎవరైనా గనక ఉండి వాళ్ళకి సరైన దిగుబడి లేక, భూమి ఉంది ఇంక దీన్ని అమ్మేసుకుందాం అప్పులు తట్టుకోలేక అన్న వాళ్ళకు కూడాను ఈ వారాహి నవరాత్రులు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. తర్వాత మనం చెప్పుకున్న వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వేరే రాశులు చెప్తున్న టైంలో కూడాను ఈ వృశ్చిక రాశి గురించి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడాను. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. ఈ యొక్క గురువు పెట్టే పీడల నుంచి పోవడానికి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే ఉందంటే అది జులై 10th. క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. జులై 10th. ఆ రోజున ఈళ్ళు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్లు కానివ్వండి, గురువులు కానివ్వండి, అడ్వైజరీస్, మెంటార్స్ వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఆశ్రమాలు కానివ్వండి, మఠాలు అక్కడికి వెళ్ళిపోవటం, వాళ్ళకి గురువుకి శుశ్రూష చేయటం చాలా ఇంపార్టెంటు. అంటే ఏంటంటే గురువులకి సేవ చేయాలంట. సో, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఇష్టం. సూర్యుడికి నమస్కారాలంటే చాలా ఇష్టం. శనికి తైలాభిషేకం అంటే ఇష్టం. అలానే గురువుకి సేవ చేయటం అంటే చాలా ఇష్టం. అందుకని ఇలాంటి వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, ఇంకా శనగల దానం చేయటం, తర్వాత మేధా దక్షిణామూర్తి టెంపుల్‌కి వెళ్ళటం, ఆశ్రమాల్లో ఎక్కువ గడపటం, నాలెడ్జ్ జ్ఞానాన్ని షేర్ చేస్తుంటారు కదా! ఆ జ్ఞానాన్ని ఎక్కువగా రిపీటెడ్‌గా వినటం, చదవటం, భగవద్గీత చదవటం ఇవన్నీ గనక చేస్తూ ఉంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏదైతే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారో వాటి నుంచి నిదానంగా బయటపడిపోతారు. తర్వాత మనం ఈ మంత్ గనక చూసుకుంటే జులై మంత్ వీళ్ళకి కొంచెం యాసిడ్ టెస్ట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన టైం చాలా అన్నమాట. గడ్డు కాలం అనొచ్చా? చాలా ఏమంటారు టఫ్ అయిన పీరియడే ఉంటుంది జులై మంత్‌లో. చాలా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఒక స్టెప్ వెనక్కి తగ్గి ఉండడం చాలా చాలా ఉత్తమం. ఏ ఎందుకంటే విషయంలోనైనా. ఏ విషయంలో అంత ఫోర్స్‌గా ముందుకెళ్ళకుండా. ఖచ్చితంగా. సో, మనం పేరు ఇందులో ఉన్న నక్షత్రాలు గనక చూస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు,
అంతేకాకుండా పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీను, నేను, యా, ఈ, యు అన్న పేర్లు కూడాను వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో సూర్యుడితో పాటు శుక్రుడు కూడా మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం వీళ్ళకి ఫస్ట్ ద్వేషం, వీళ్ళ చుట్టూ వాతావరణం అంతా కొంచెం వీళ్ళని ద్వేషిస్తున్నట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆటంకాలు ఎక్కువ ఉంటాయండి, ఏ పనులు చేస్తే అంత స్మూత్గా వెళ్ళదు. అంతేకాకుండా వీళ్ళకి ఏమని చెప్తారు, శుక్రుని వల్ల ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం అయితే అని మనం చెప్పుకోవాలి. సూర్యుడికి కొంచెం మంచి కూడా చేస్తున్నాడు, ఓవరాల్గా గుడ్గా ఉంటారు, మంచిగా ఉంటారు. ఈ లోన ఏది ఉన్నా కానీ పైకి షెల్ అవుట్పుట్ మాత్రం బాగానే ఉంటుంది అంటారా? ఒక రకంగా అంటే వీళ్ళకి భయం ఉంటుంది కానీ అవుట్పుట్ ఓకే, అవుట్పుట్ బాగానే ఉంటుందండి, ఓవరాల్గా మంచిగానే ఉంటారు. సో మనకి సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తేబోతుంటారంటేనండి, ఇది ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయిన్ అండి. ఎక్కువ నింద, అపరాధ, పాపం వీళ్ళు చాలా ఇన్నోసెంట్, కానీ వీళ్ళేం చేయనట్టు వేరే వాళ్ళు పర్సీవ్ అయిపోయి వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. తర్వాత కలహం, దాని నుంచి గొడవ. సో ఇది ఇంకా కొంచెం బాధ, అంటే ఏదైనా గిల్టీ పని చేస్తే అనిపించుకోవటం వేరండి. పాపం వీళ్ళు ఇన్నోసెంట్గా వీళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే వేరే వాళ్ళు చేస్తే ఇంకా ప్రాబ్లం కదండి. మొన్న ఒక ఫోన్ కాల్ అండి, వృశ్చిక రాశి వాళ్ళే, ఏమండి గురువుగారు నాకు మా కొలీగ్స్ అంతా నా తర్వాత జాయిన్ అయ్యారండి, నేను నిన్న మొదటిదాకా చాలా బాగా పెర్ఫామ్ చేశాను, ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతున్నారండి, నేను ఇక్కడే ఉన్నానండి ఏంటండి. వృశ్చిక రాశి ఆయనకి ఆ మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ పవర్ వీక్ అయిపోయింది. ఆటోమేటికల్లీ ఏం తర్వాత వచ్చిన వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోతారు. ఇది కారణం అనమాట. నిర్దోష ధనక్షయ పుణ్య లాభార్థ నాశాచ, మంచి పని ఏదైనా కనుక చేస్తే దానికి రిటర్న్ రాను, ఆ రిటర్న్ కాస్త లాస్ అయిపోయి అవమానాలు పడే అవకాశం, వీళ్ళ ఎఫర్ట్స్ రాంగ్ వేలో వెళ్ళిపోతాయేమో. కరెక్ట్ అండి. తర్వాత వీళ్ళకి బట్ ఓవరాల్గా మంచి థర్డ్ ఆస్పెక్ట్లో ఉండడంతో బాగానే ఉంటుంది, డైనమిక్ యాక్టివ్గా. వీళ్ళకి 10th హౌస్లో అగైన్ కుజుడు ఉండటంతో ఇది కూడా అంత మంచిది కాదు. ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో 10th హౌస్లో ఏమవుతుంది, సదా సంచార ఉద్యోగంలో వీళ్ళకి పాపం స్థిమితం ఉండదు, ఇటు అటు పరుగులు పెడుతూ ఉంటారు. ఎందుకు పరుగులు పెడతారు వీళ్ళకి అర్థం కాదు, వేరే వాళ్ళు వీళ్ళు చదువు పెట్టిస్తూ ఉంటారు. తర్వాత నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, టయానికి భోజనం కూడా తినరు. అంత ప్రొఫెషనల్ జాబ్లో చాలా హెక్టిక్గా గడుపుతూ ఉంటారు. ఈ టైంలో ధనానికి కూడా ఇబ్బంది పడుతూ కొంచెం బాధపడుతూ ఉంటారండి. 7వ స్థానంలో అగైన్ వీళ్ళకి శుక్రుడు ఉండటంతో అప్పటిదాకా వీళ్ళతో చాలా మంచిగా ఉన్నవాళ్ళు వీళ్ళకి రివర్స్ అయ్యి సింహం గర్జించినట్లు వీళ్ళ మీద గర్జిస్తారంట. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి 6వ ఇంట్లో లాస్ట్ మంత్ అలా ఉంది, ఈ మంత్ కూడా అలానే ఉంటుందంటే 6వ ఇంట్లో 7వ ఇంట్లో శుక్రుడు మంచిది కాదు. అంటే ఇప్పటిదాకా వీళ్ళని బాగా ఎవరైతే నమ్ముకున్నట్టు వాళ్ళు రివర్స్ అయిపోతారు. సో లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకోండి, వైఫ్ అప్పటిదాకా చాలా హంబుల్గా బాగున్న మనిషి కాస్త రివర్స్ అయిపోయి ఫైర్ అయిపోతుంది. లేదంటే హస్బెండ్ ఆయన పని చూసుకుంటూ ఉన్నట్టుండి ఇక్కడ రివర్స్ అయిపోతూ ఉంటారు. అలానే లవర్స్ మధ్య, సో ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేసి ప్లస్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రబుల్స్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి అగైన్ లవ్, రొమాన్స్, ప్లేజర్స్ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అండి. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితిని బట్టి. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూస్తే వీళ్ళకి ఏ విధంగా ఉంది? నక్షత్రం ప్రకారం కూడాను అంత పెద్ద అనుకూలంగా అయితే లేదండి వీళ్ళకి. ఒకటి విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారండి, కానీ లోన హెల్త్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఉండేసి శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కానీ వీళ్ళకి దరిద్రము, దేహపీడనము, రోగము చూపిస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ కండిషన్ సరిగా లేదు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు, కానీ వీళ్ళకి దరిద్రము, అతి భయము, పరవాసము, రోగము చూపిస్తుంది. అతిగా భయపడుతూ ఉంటారు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి సరిగా లేదు. అనురాధ నక్షత్రాలకు కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి, చేపట్టిన పనులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంటే పని చెడిపోయే అవకాశం ఉంది, కాబట్టి ప్లాన్ బి ఎప్పుడు పెట్టుకోవాలండి. సో ఎవరైతే ప్లాన్ బి లేదో జీవితంలో వాళ్ళు ఫెయిల్ అవుతారండి. అందుకని ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ మంత్ ఒక పని అనుకొని ఫెయిల్ అయితే ఏంటి అని ఆల్టర్నేటివ్ ముందుగా పెట్టుకోవాలండి. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏం చేస్తే బాగుంటుందంటే? వీళ్ళకి చాలా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళకి నవగ్రహ స్తోత్రం పారాయణం చేయటం, నవగ్రహాలకి జపాలు చేయించుకోవటం, తర్వాత గ్రహ శాంతులకి పూజలు చేయించుకోవటం, అంతేకాకుండా వీళ్ళకి నవగ్రహాల చుట్టూ రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు గణపతిని రెగ్యులర్గా పూజిస్తూ ఉండాలి. ఇంకా వీళ్ళకి ఏమైనా కనుక ప్రాబ్లం ఉంటే అంటే
ఒక హెల్త్ కానీ ఇవన్నీ అతిగా ప్రాబ్లమ్స్ అతిగా భయపడుతూ ఉంటే వీళ్ళకి ఆ, చండీ పారాయణం చేయించుకున్న సుదర్శన హోమం చేయించుకున్న చాలా బాగుంటుందండి. గురుగారు మరి వీళ్ళకి కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు, వాళ్ళు ఇవన్నీ చేయలేరు. సో మరి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? గుడికి వెళ్ళిపోయి నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే బెటర్ అంటారా? ప్రదర్శన చేస్తే బాగుంటుంది. వీళ్ళు యోగా మెడిటేషన్ ఇవన్నీ చేయొచ్చు. యాక్చువల్గా బ్యాచిలర్స్ ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి రిజల్ట్ త్వరగా వస్తుంది. సంసార జంజం ఇంకా వాళ్ళకు ఉండదు కాబట్టి బెస్ట్ టైం అంటే వీళ్ళకి యోగా మెడిటేషన్ తర్వాత నాలెడ్జ్ స్క్రిప్చర్స్ ఇవి చదువుతూ ఉంటే బాగుంటుందండి వాళ్ళకి. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పోయినా కూడా వాళ్ళు కొంత డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. సో వాళ్ళు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి త్వరగా అనుకుంటే కనుక కొంచెం ఎవరైతే ఈ తీవ్రతలు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు గురుగారు చెప్పిన విధంగా చండీ హోమం కానీ లేకపోతే ఇంకా కొన్ని పరిహారాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ హోమాలు జపాలు చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా గురుగారికి కాంటాక్ట్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ అండి.